దేవునితో మాట్లాడటం, దేవుని కృప పొందటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, అనుదిన జీవితంలోనైనా సరే, ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని మాట వినటం నేర్చుకోవాలి. ఒక చిన్న వచనాన్ని మీకు మరలా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో మనం చూస్తే 48వ అధ్యాయం 7వ వచనం, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడెదవు కదా. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును. అది గుర్తుపెట్టుకోండి అందరూ. చాలామంది తమ తెలివితేటలు, తమ పనులు ఆశ్రయిస్తారు. మన క్రియలను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళాం. ఆ కృపలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యానుసారంగా మన అడుగులు వేయాలి కదా. విశ్వాస సహితమైన క్రియలు కావాలి, విశ్వాసము కనపరిచే క్రియలు కావాలి. క్రియలను బట్టి విశ్వాసం కాదు, విశ్వాసాన్ని బట్టి క్రియలు. విశ్వాసం ముందు, తర్వాత క్రియలు. అది ప్రతి ఒక్కరికి అర్థమైతే చాలా దీవించబడతారు. అబ్రహాము దేవుని పిలుపును విని బయలుదేరాడు. ఆ మాట చొప్పున ఆయన జీవించడం ప్రారంభించాడు. సో ఆ విశ్వాసము ఏమైంది? ఆ క్రియల ద్వారా పరిపూర్ణమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే, ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పును. కాబట్టి విశ్వాసాన్ని రుజువుపరిచే జీవితం, జీవన విధానం కావాలి.